మాదైతే సఫారీ అయిపోయింది. ఇంకా ఏమైనా తినేసి మళ్ళీ ఇందాక ఆస్ట్రేలియా ట్రైల్ చూసాం కదా, సో ఆస్ట్రేలియాలో ఉండే జంతువులన్నీ చూసాము. ఇప్పుడు ఆఫ్రికన్ ట్రైల్ ఉంది. ఈ టైం వచ్చేసరికి ఫుడ్ కూడా మొత్తం అయిపోయింది, ఐస్ క్రీమ్ తప్ప ఇంకేం లేదు. నెక్స్ట్ ఆఫ్రికన్ ట్రైల్కి వెళ్దాం పదండి. ఈ ముంగీసులాగా ఉన్నాయి, ముంగీసులే అనుకుంటా. చూడండి ఎలా ఉన్నాయో. వీటికి మంచిగా ఒక ప్లేస్, చెట్టు, వీటిపైన బాగుంది. ఇది చూడండి, ఇదంతా చుట్టూ మట్టి, మధ్యలో చిన్న పాండ్ ఉన్నట్టుంది కదా, కానీ కాదు, ఇవన్నీ వాటరే. మరి ఇదంతా ఏంటో మట్టిలాగా పోయింది, ఇది మొత్తం వాటరే. ఆ మధ్యలో బాతులు ఆడుకుంటున్నాయి. ఇక్కడ చూసారా, దిస్ ఏరియా ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఏ ప్రైవేట్ ఫంక్షన్ ఉంది. సో మనకు కావాలంటే ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ మంకీస్ ఉన్నాయి, వాటికి ఉండడానికి ఇల్లు, ఉయ్యాలోవడానికి ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి. కనిపిస్తున్నాయా మీకు? అద్దుకోండి మంకీ. ఒకటేమో లోపల ఇంట్లో కూర్చోంది, ఒకటేమో పైకి ఎక్కింది. ఇవి హిపోస్, తెలుగులో నీటి గుర్రాలు అంటారంట. ఇందాక మనం వెళ్ళాం కదా అదే సఫారీ, దాని పక్కనే ఉంది ఇది హిప్పో బీచ్. భలే ఉన్నాయి కదా. స్విమ్మింగ్ చేస్తున్నాయా? అన్నీ ఎండకి మెత్తగా పడుకున్నాయి. ఇది మొత్తం, సో ఇది మొత్తం వాటికి బీచ్ లాగా, హిప్పోస్కి ఇదంతా వాటరే, ఇది మొత్తం వాటర్. అండ్ ఇక్కడ నార్మల్గా జనాలు కూర్చోడానికి మంచిగా చెట్లు అట్లా అదిగోండి లేచింది. చూద్దాం, బయటకు వస్తే మొత్తం చూద్దాం ఎలా ఉండిద్దో. అబ్బా, పెద్ద పంది పిల్లనట్టుంది. పెద్ద సైజ్ పంది పిల్లలాగా ఉంది ఇది. దగ్గర చూడండి. హే ఇటు తిరుగు. ఇవి వైల్డ్ డాగ్స్. చూడ్డానికి హైనాలా ఉన్నాయి, మనకి లియో మూవీలో చూపిస్తారు కదా స్టార్టింగ్లో, అలా ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు నోట్ పెట్టారు, ఇవి హైనాస్ లాగా కనిపిస్తాయి కానీ హైనాస్ కాదు, ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్ అని. అదే వెళ్దాం, అవి మన మీదకి వచ్చినట్టు ఉన్నాయి. అసలు చూడు ఎంత కోపంగా చూస్తున్నాయో అవి. ఏం అనిపించట్లేదు నాకు, ఏం కనిపించట్లేదే. కింద కదా ఉంది. జూ మొత్తం ప్రతి చోట ఇలా వాటర్ పెట్టారు. ఇదైతే కట్టెలాగా ఉంది, దాని లోపల పైప్ పెట్టినట్టున్నారు. సో ఇలా ప్రతి చోట వాటర్ పెట్టారు. లైన్స్ కూడా చాలా ఉన్నాయి. లైన్ని ఇంత దగ్గరగా చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము. హాయ్, హే కమ్. ఏది బా, ఓ మై గాడ్, ఇంత దగ్గర నుంచి నేను లైన్ చూస్తాను అనుకోలే ఎప్పుడు. సుధీర్ భయం వేస్తుంది. చూడు సుధీర్ లైన్. ఏంటివి ఇవి? ఇందాక మరి అవి నిప్పుకోళ్ళా? ఓ, గిన్నె కోడి, నిప్పు కోడి, ఇదంతా గొరిల్లాస్. అది చూడండి కూర్చొని ఆలోచిస్తుంది ఒకటి. సో ఇదంతా వాటికి ఉయ్యాలలు, టైర్లు వేసారు చూసావా, వాటిని మొయ్యాలి కదా. ఏంటో ఒక్కోటి ఒక్కో చాడు కూర్చున్నాయి పాపం.
బోర్ కొడుతుంది కావాలి వాటికి. ఇక్కడ పేర్లు ఉన్నాయి వాటికి, యాకిని, గన్యాక, ఎల్డర్స్. హే యాకిని, యాకిని. ఏమో చీతా కూడా ఉంది ఇక్కడ, ఒక్కటే ఉంది. అదేంటో చాలా సన్నగా ఉంది. కమ్ అవుట్, కమ్ అవుట్. అందట్లా. హే ఆగవే. ఇక్కడ షాప్ కూడా ఉంది జూలో. సో అన్ని జూకి సంబంధించినవి అన్నీ పెట్టారు, చిన్న చిన్న బొమ్మలు అన్నీ చాలా రకాలు ఉన్నాయి. ఇలా రకరకాల బొమ్మలు అన్నీ ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో రండి. కోలా బొమ్మ క్యూట్గా ఉంది కదా, ఇలాంటివి కూడా ఉన్నాయి. ముంగీస్లా ఉంది చిన్నది. సో ఇవి $8, $11 అలా ఉన్నాయి ప్రైస్. అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇలా ఏనుగుల బొమ్మలు, ఇది బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఎంత? $90 అంట. ఆ ఏనుగు బొమ్మ $90 అంట, చాలా ఎక్కువ. 5,000 ఏముంది దీంట్లో? 5,000. ఇది $50. క్యూట్గా ఉంది. జిరాఫీ కూడా ఉంది పెద్దది, అండ్ చిన్న చిన్న జిరాఫీలు కూడా ఉన్నాయి. ఇంకా సో ఇలా చాలా ఉన్నాయి, చాలా పెద్ద షాపు, చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సుధీర్ ఎంతది? $22 అంట. సర్లే పద పోదాం, అంతే.